నమస్కారం. Q9 న్యూస్కి స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడడానికి భీమ్గల్ మండలంలోని సికందర్పూర్ గ్రామానికి వచ్చినాము. తన ఎవరో మన అందరికి సుపరిచితుడే. అన్న నమస్తేనే. నమస్తేనే చంద్రన్న. అంత బాగానన్న. అంత బాగానే. కోనేరు బాలగంగాధర్ అనే ఈ వ్యక్తి ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి పదవులు చేపట్టి ప్రజాసేవయే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు. తనతో ఈరోజు ముఖాముఖి జరుపుకుందాం. అన్న, మీ పరిచయం మన ప్రేక్షకుల కోసం చెప్పు. అన్న, నా పేరు కోనేరు బాలగంగాధర్ అని 2001లో సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ చైర్మన్, మండలపాటి కన్వీనరు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగాను. సరే, ప్రజలతో, అందరు ప్రజలతో, కార్యకర్తలతో ముందుకెళ్ళాను. ఎవరిని కూడా హింసించకుండా, ఏది కూడా తప్పు చేయకుండా, ప్రతి ఒక్క లీడర్ ఏది చెప్పినా నా పైన నాకు ఏదైనా ఆర్డర్ ఇస్తే అది చేసుకుంటూనే పోయినాను. సరే, అప్పుడు ఏంటంటే మంచిగా రాజకీయం అంటే ముందుకు జరిగింది. ప్రతి ఒక్క నాయకులు మనకందరూ కూడా చాలా బాగానే చూశారు. అంటే గంగాధర్ అన్న అంటే జర బాగానే ఉన్నాడు, బాగానే పనిచేస్తున్నాడు. కష్టపడ్డాను నేను వ్యక్తిగతంగా అనుకోకుండా ప్రజల కోసం చాలా తిరిగాను. కానీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే చిన్న మిస్టేకులు అవుతున్నాయి. అంటే దీనివల్ల మన కార్యకర్తల వలన ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఇంతకుముందు వేరే ప్రభుత్వాలు ఉండే, వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు సరే ఈ కార్యకర్తలు ఏదో వాళ్ళకు ఏదో చేదు అనుభవం అయిందో, ఏది అనుభవం అయిందో అదే మనసులో పెట్టుకున్నట్టున్నారు. అది ఏమంటారంటే, ఇప్పుడు ఏదే కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లయితాయి. ఇప్పుడు కొత్త పాత అనకుండా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ముందుకెళ్తాం. లేకపోతే మేము సీనియర్లము, మీరు జూనియర్లు ఇటువంటిది అనుకుంటా పోతే ఆ సీనియర్ అక్కడనే ఉంటాడు, జూనియరే ముందుకు పోతాడు. కాబట్టి అది కాకుండా మరి ఎందుకు అందరము ఈ భీమ్గల్ మండల్ మన బాల్కొండ కాన్సెన్స్లో అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళం ఈ లీడర్ కాకుండా ఆ లీడర్ కాకుండా ఏం జరుగుతుంది, మరి ముందుకెళ్ళాలి, కలిసికట్టుగా పనిచేయాలని నా వాదన. కాకుండా ఏమి చేస్తారంటే రేపొద్దుల ఈ ఫేస్బుక్లలో, దీంట్లో, దాంట్లో అరేనే సీనియర్, జూనియర్, సోషల్ మీడియాలు ఇవన్నీ పెట్టుకుంటా పోతే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. సరే, మనకు అంటూ నాయకులు ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీకి 3-4 నాయకులు, అతి పెద్ద నాయకుడు ఇంకా మొన్న వచ్చాడు. ఆయన దూర్చి కూడా మనం తీసుకెళ్దాం, సమస్య ఏముంది, మరి ఏం కథ అంటారు. కానీ వాళ్ళు చెప్పింది మనం విందాం. మనం ఎందుకు కొట్టుకొని చూద్దాం. ఇప్పుడు శాస్త్రం ఉంది, ఆగులు గుసలాడి లాగేల కాళ్ళు ఇరుగొట్టినట్టు వద్దు. వాళ్ళు 3-4 ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉంటారు. మరి వాళ్ళతో మనం కూడా అందరం మంచిగా ఉందాం. ఇక వాళ్ళ పేర్లు ఏంటంటే కొడతా. కానీ సునీల్ రెడ్డే కానీ, అనిల్ గారే కానీ, మోహన్ అన్నే కానీ, మన అన్వేష్ రెడ్డే కానీ, వీళ్ళందరితో మనం కలిసిమెలిసిగా పనిచేసుకుందాం. వాళ్ళని మీరన్నందు మేము వాళ్ళనకుండా ఓళ్ళగొల్లగోలు కాకుండా, సీనియర్లు జూనియర్ అనకుండా ప్లీజ్ అన్నారు. మేము కూడా మీ పెద్దలకు కూడా మేము నిర్ణయించుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం వచ్చి ఇంచుమించు సంవత్సరం దగ్గరికి వస్తున్నది, 11 నెలలు దాటుతున్నది. 11 నెలలు ఇవే చేసుకుంటూ పోతే మన డెవలప్లు తగ్గబడతాయి. మరి ముందు వచ్చేది ఏంది, స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఉంది, ఎంపీటీసీ ఉంది, జడ్పీటీసీ ఉంది. ఇవన్నీ ఇలా కొట్టుకుంటూ పోతే మరి ఎందుకు మనం వెనకబడిపోతాం? మనం చేసుకుంటే ఇంకోటి తనుకపోతాడు. ఆ తనుకపోవడం ఎందుకు? మరి ఇదివరదాకా ఉండే సరే, ఇప్పుడు సీనియర్లు మీరు ఉన్నారు, మిమ్మల్ని మేము హింసించడం లేదు, మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తలేము. మరి అప్పుడు ఇలా సీనియర్లని జూనియర్లు అందరూ వస్తేనే కానీ ఇంతదాకా వచ్చింది కదా. మనం సీనియర్ జూనియర్ అని మనం పెట్టుకుంటున్నాం, మనం లీడర్లు పెట్టుకుంటలేరు. ఏదో అనవసరం మనం వలన అటు ఒక మాట పోతుంది, ఇటు ఒక మాట పోతుంది, అటు ఒక పోతుంది. మీరు అందరు కలిసికట్టుగా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మన అధిష్టానం మనకి ఏం చేస్తే మన సీఎం గారు మనకు వీళ్ళు ఇచ్చారు, వాళ్ళ ద్వారా మనం పనిచేసుకుందాం. మనం అందరినీ సరే, ఇంతకుముందు కూడా మనకు ఎవరో చేసిండు అన్నీ మనకి ఇట్లా అడ్డంకలు వేసిరని చెప్పేసి అలా కాదు మనం చేసుడు. మనం ముందుకోలే ప్రయత్నం చేద్దాం. అడ్డంకలు వేసినాడు అట్లా చేస్తుంటే ఆడేమండో అన్నీ వాళ్ళు ఓడగొట్టిరు కాబట్టి మరి మనం ముందుకున్నాం కాబట్టి మనం ఇలా చేస్తేనే మనం కూడా రేపు ప్రజలు నమ్మరు.
ఆ నమ్మకం అన్నది వమ్ము చేయకుండా పార్టీని కానీ మన అధిష్టాన్ని కానీ ముందుకెళ్ళకూడదనే మనకు ముందు అది తొందరలో ఎలక్షన్లు వచ్చేటివి వస్తున్నాయి కూడా. సరే ఎవరో అంటారు మన మీద ఏదో నిందలు ఎత్తారు, ఆ నిందలన్నీ మోయండి, మనసులో పెట్టుకోండి, కానీ బయటకు పెట్టకండి. అది పెట్టకపోతేనే మనం ముందుకెళ్తాం. దానివల్ల ఒకవేళ మనం అలా ముందుకు పెడితే నష్టపోయేది మాత్రం మనమే. అర్థం చేసుకోండి కార్యకర్తలరా, నాయకులు, చిన్న చిన్న నాయకులు, మండల నాయకులు. ఇప్పుడు మేము కూడా ఎన్నో చేసినాం, పదవులు చేసినాం, అందరికి గుర్తున్నది. భీమగల్ మండలే కదా, బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో నేను తెలుసు, జిల్లాలో తెలుసు. కానీ నేను ఏ రోజు కూడా ఇట్లా వేయాలి, ఏదన్నా ఎవరన్నా చెప్తుంటే కూడా చాలా పోనీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటారు పోయినా. అందుకే నేను ఇంత దాకా వచ్చిన. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడితే మీకేమన్నా బాధపడతారో, మీరు ఏదన్నా ఆహ్తారో అని చెప్పేసి నేను మీతో మాట్లాడటం లేదు, చేయటం లేదు. సరే నాయకులు, పెద్ద నాయకులు అన్నప్పుడు కూడా కొందరికి తెలుసు, కొందరు తెలియదు, కొందరు నాకు కడతా కానీ వాళ్ళు కూడా అనద్దట్లా. అందరం కలిసి అందరినీ కలిసి ఒకతాడ చేసి అదంతా బాధ్యత వహించవలసింది మన జిల్లా నాయకుల మీద ఉంది. జిల్లా నాయకులు ఒకవేళ అది కాకపోతే మన రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఉంది. మనం అందరం కలిసి జిల్లా దగ్గర పోతాం, జిల్లా నుంచి పోతే అక్కడికి పోదాం. మనందరం అరే నాది నేను పోతా, నీది నేను పోతా అనుకుంటా పోతుంటే ఇవన్నీ మనకు ప్రజలు వేరే అర్థం చేసుకుంటున్నారు, వేరే పార్టీ వాళ్ళు కూడా. అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు సమగ్ర సర్వే అది దేనికోసం సంబంధించింది? అయితే ఇవే ఇప్పుడు నీకేముంది, ఏం లేదు, ఇల్లు ఉంది, ఇప్పుడు ఇల్లు ఉన్నదా నీకు? ఇప్పుడు ఇల్లు లేనివాడికి కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది సరే మా వాళ్ళే కదా అని చెప్పేసి పెడతారు. అది ఉండద్దు, ఆ సర్వేలనే రావాలి. అది ఇది లేదు. ఆ రోజు ఏముందంటే లాస్ట్ రోజు మీటింగ్ రోజు ఈ 5 ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు, అందులో 5 మెంబర్స్ కదండి, సర్వేలనే రావాలి. అది ఇది లేదు. ఆ రోజు ఏముందంటే లాస్ట్ రోజు మీటింగ్ రోజు ఈ 5 ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు, అందులో 5 మెంబర్స్ కదండి, 5 మెంబర్స్ ఎవరు? మన సెక్రటరీ, వీళ్ళు ఉంటారు, పబ్లిక్ ఉంటుంది. ఆడందరి పేర్లు బయట చదువుతారు. ఏంది మరి ఈడుకున్నదా అని చూస్తారా? ఈడుకున్నదంటే అది లేదు, ఒకటి ఉన్నదంటే ఒకటి లేదంటారు కదా, అది నడవదు, లేనిదే నిజం. ఇప్పుడు ఇంతకుముందు జరిగినాయి కొన్ని, ఒక్కొక్కళ్ళకు హౌసింగ్ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయా, ఇక లక్షలు తీసుకుంటే కూడా ఇచ్చారు కదా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా. మరి అది ఇట్లా జరగద్దనే పెడుతుండే కదా. ఇప్పుడు మన దాంట్లోనే జరిగినాయి. మన భీమగల్ మండలనే 50,000 నుంచి 1,50,000, 2 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ ఇంకోటి కొన్ని ప్రతిపక్ష పార్టీలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ సర్వే దేనికోసం అంటే కులం ఏంది, వీని మతం ఏంది, కుల మతాలకు సంబంధించి సర్వే ఎందుకోసం అని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నది. దీనిపైన మీకు సమాధానం? అంటే ఇప్పుడు ఎదటివాడి మీద ఏదో రాయేస్తారు, ఎందుకంటే ఒక రాయాలని. ఇప్పుడు చాత్రం ఉంది, కిందకు రాలంగా మీ దాకా నవ్వుతుందంట, అది కూడా రాలిపోయేది ఒకటి. కానీ దానికి కూడా చేసినాయి కదా ఇవన్నీ. అది కరెక్ట్ కాదా? అలా అనుడు కూడా కరెక్ట్ కాదు. సర్వే అనేది దీనికోసం, నీకు పబ్లిక్ కోసం. రేషన్ కార్డు ఉందా, నీకు పెన్షన్ ఉందా, మరి పెన్షన్ ఇప్పుడు ఉన్నదనుకో, నీకు భూమి ఉందా, ఇవన్నిటికీ చేస్తున్నారు. అన్నీ ఇవే ముందుకు పెట్టరు కదా, దానికోసమే. కానీ ఏదోటి వాడు ఆపోజిట్ ఏం చేస్తాడంటే ఏదో ఒకటి వేస్తాడు. ఎందుకంటే అరే కాంగ్రెస్ మీద నువ్వు వేయాలరా, ఇట్లా వేయాలి, అట్లా వేయాలని నువ్వు చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదండి, చేసేది దీనికోసం. మళ్ళీ ఇప్పుడు ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి కింద కూడా తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిండు కదా, హామీ ఎంతవరకు నెరవేరింది? అంటే నెరవేరుస్తాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయితే ఇస్తున్నాడు, కొద్దిగా నెరవేరుస్తాం. కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి కొంచెం ఎట్లు ఎవరు ఏం కథ అన్నది కొంచెం అర్థం కాకుండా అది ఇచ్చిన మాట మాత్రం 100% నెరవేరుస్తారు రేవంత్ రెడ్డి గారు. హాయిగా తను, ఎందుకంటే ఆయనకు ఎప్పుడంటే మాకు కూడా ఒక 20 ఏళ్ళ సోపతి ఉన్నది. మేము కూడా తన కింద పనిచేసినాము, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము చేసినాము. కాబట్టి ఆయన కొంచెం ఎగ్దమ్ నీటి మనసే. కానీ ఇక కాంగ్రెస్ అన్నప్పుడు ఇక అది పెద్ద సముద్రం, ఏదో కొన్ని ఉంటాయి, కానీ అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దాంట్లో ఎటు అది ఇప్పుడు 1,00,000 రూపాయలు. నిన్న కూడా కొంచెం ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు, మొన్ననే వచ్చి ఇట్లా దానికోసమే మాట్లాడతారు. మరి అసలు చెక్కులు ఎందుకు వంచుతందుకు వచ్చినావు? వంచదు కదా, కొంచెం నీది వంచని పోరు ఉంటుంది. మరి అదే ఫోటోలకు పూజ ఇచ్చడానికి చెప్పడం కరెక్ట్ కాదు. ప్రశాంత్ అన్నది కూడా అది సరిగా ఆపోజిట్ పార్టీ అయినప్పుడు అంటాడు కావచ్చు, అంతకంటే ఇంకా ముంచి అనలేము మేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరకు వస్తుంది కదా, 11 నెలలు అయిందండి. ఇప్పుడు బాల్కొండ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు వాస్తవం, ఇప్పుడు ఏంటంటే మాకు ఓవరాల్గా కాన్స్టిట్యున్సీలో పెరుగుతుంటుంది మంచి. ఇప్పుడు
సరే ఇప్పుడు ఏమన్నాం కాన్స్టిట్యున్సీకి ఒక 90 కోట్లని మనం డిక్లేర్ చేశారు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే నాట్ ఎమ్మెల్యే ఇవన్నీ లేదు, కాన్స్టిట్యున్సీకి ఇంత అని చేసిండు. అందులో ఇప్పుడు ఏముంది, కొన్ని సీసీ రోడ్లు అయినాయి, కొన్ని మొన్న బోర్లు వేయించారు. సరే కొన్ని ఇప్పుడు నీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఈ సమగ్ర సర్వేలనే ఏం ప్రాబ్లం ఉంది ప్రజలు చెప్తారు. అందులో ఆ పైసలు అనేది కూడా అందులో ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉన్నది చేసేందుకు సిద్ధంగా ఉన్నారండి. అది ఇప్పుడు పార్టీలో ఏదైనా మీటింగ్ ఉన్నా కానీ కూడా నాయకులు అయితే కార్యకర్తలకు సూచిస్తారు, బాబు నువ్వు ఈ పని చేస్తూ నువ్వు ఈ పని చేయని చెప్పేసి చెప్పగానే వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి తగిన గుర్తింపు లేదని వాళ్ళ మనసు ఎక్కడో నొచ్చుకుందని కొంతమంది కార్యకర్తలు వినికిడి. దీనిపై మీ అభిప్రాయం అన్న? అంటే వాస్తవం చెప్పుతున్నారు అన్నది అది సరి కాదనిపిస్తుంది నాకైతే. అంటే ఎక్కడ కూడా వాళ్ళు మరి నాయకులు ఎవరు ఉన్నారు చెప్తున్నారు ఏం కథలేదు. ఇప్పుడు మన మంటం ఏంటంటే ఇక్కడ బాల్కొండ కాన్స్టిట్యున్సీ సునీల్ గారు అంటున్నారు. సరే తనైనా ఎవరికి ఏం చెప్పడం లేదనుకుంటున్నాను. నాకైతే ఇదివరకైతే ఎటువంటి లేవు. తర్వాత మోహన్ అన్నా కానీ తనకు కూడా ఏం చెప్పడం లేదు. ఇప్పుడు అనిల్ గారు ఉన్నారు, తనకు కూడా ఏం చెప్పడం లేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ కలిసి అరే మరి సునీల్ రెడ్డి ఉన్నాడు కదా మరి ఆయన చెప్పుకుంటాడు అనుకుంటురా, అలా లోపాలు ఏమున్నాయో మాకు తెలియనే లేదు. కానీ కార్యకర్తల మీటింగ్ అయితే ఇప్పుడు సంవత్సరం దగ్గరికి వచ్చింది కదా, మనకి ఇప్పుడు 11 నెలలు నడుస్తుంది. ఇంతవరకు కూడా కార్యకర్తలకు ఏదైనా బండల్ మీటింగ్ అని పెడితే ఇదివరకు ఏం తెలియదు మాకైతే. మాకే కాదు, మాకు ఇక్కడ ఎవరికి తెలియదు. ఎవరు వస్తారు, నేను నాయకుడిని అంటాడు, ఎవడు వస్తారు నేను నాయకుడిని అంటాడు, ఎవరు వస్తారు నేను నాయకుడిని అంటాడు. మీరంతా నాయకుల దగ్గరికి వెళ్ళి వచ్చారు, మేము పరిచయం అవుతున్నాం. ఇప్పుడు మీ నాయకులు మీకు నాయకుడు వచ్చిండు అనుకో, ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో ఇచ్చిండు. ఇప్పుడు ఏమన్నాం, మాకన్నా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎవరు అని అంటే మన సునీల్ రెడ్డి అన్నాం. సరే ఇప్పుడు మోహన్ అన్న ఏమున్నది, తన జిల్లా బాడీలో తన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఇప్పుడు తను ఏమన్నాడు, అనిల్ గారు తన పదవి తనకు ఇచ్చేసింది. అట్లా ఎవరు ఇచ్చారు, సీఎం గారు ఇచ్చారు కదా. మరి ఇక్కడ మాకు కార్యకర్తలకు ఎవరు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు మండల పార్టీ మీటింగ్ అని కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టేసి ఇగో పలనులు గిది, ఇగో పలనులు గిది ఎవరి పదవులకి ఇచ్చి చూపిస్తాను కదా సంతోషించే ప్రజలందరూ. మేము సంవత్సరంకి ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళని మోటివేషన్ చేయాలి. అసలు మీటింగ్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? ఇంతవరకు అయితే ఏమీ జరగలేదు. అది జరుగుతుంది అన్నది కూడా ఇంకా మాకు తెలియదు. అది ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే 6 నెలలు ఏడాది కాదు, 6 నెలలు ఏడాది కాదు. ఇది ఎగ్జాల్ ఏంటంటే 3 నెలలకు ఒకసారి పెట్టుకోవాలి. ఇది మనకు పార్టీది అది ఉన్నదండి, 3 నెలలకు ఒకసారి పెట్టాలి. ఇలా మనకి ఇప్పుడు ఒకటి చిన్న విషయం, మన మహేష్ అన్న మన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు, మన భీమ్గల్ వాసి. తాను ఇప్పుడు ఏం చేస్తుండంటే వారంకి ఒక మీటింగ్ పెడుతుండవు. వారంకు ఒకసారి ఎమ్మెల్యే కావాలి, 15 రోజులకు ఒకసారి మినిస్టర్ కావాలి. మరి ఆయన ఎందుకు పెడుతున్నాడు, పార్టీ ముందుకు పోదాము ముందుకు నడుపుదాం అనే పెడుతున్నాడు అవునా. మరి మనలు కూడా అదే పెట్టలే కదా. ఇప్పుడు మన మండల పార్టీ ఉన్నది, మండల పార్టీకి ఎవరు ఆదేశాలు ఇవ్వాలా, మన జిల్లా ఇన్ఛార్జి గారు ఇవ్వాలా. జిల్లా ఇన్ఛార్జ్ గారు ఇవ్వాలా, లేకపోతే ఒకళ్ళు అట్లా కాకుండా కానీ మన జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలి. వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ గత పూర్వ వైభవాన్ని మళ్ళీ ఏకతాటిపై నడిపించడానికి ఏ విధంగా కృషి చేయగలుగుతున్నారు మన కాన్స్టిట్యున్సీ లీడర్స్ కానీ, జిల్లా లీడర్స్ కానీ, మన రాష్ట్ర స్థాయి లీడర్స్ కానీ, కార్యకర్తల నుంచి? దీనిపై మీ సమాధానం? ఇప్పుడు కార్యకర్తల నుంచి వాస్తవమే, కానీ కార్యకర్తల నుంచి వరకు అయితే ఇప్పుడు ఇక్కడనే కాదండి. ఇప్పుడు ఏదైనా నేను ఎక్కడనో కొన్ని ఊర్లు తిరుగుతా, కొన్ని జిల్లాలు అది ఎక్కడైనా అంతే ఉంది. ఇది ఏంటంటే ఇంకా అది వాళ్ళకు అవగాహన అనేది రాలేదు కొంతమందికి. ఇప్పుడు ఏంటంటే చాలా కొత్తగా మననే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం ఉంటాయి కదా లొసుకులు, ఆ లొసుకు ఈ లొసుకు అనేసరికి కొంచెం దాని మీద పెట్టిర్రు. ఒకవేళ ఎవరైనా కానీ అటు తిరుగుతున్నారు, ఈ డెవలప్ చేద్దాం ఆ డెవలప్లోనే తిరుగుతున్నారు తప్ప మరి పార్టీని డెవలప్ చేద్దాం అన్నది మాత్రం ఏ నాయకుడు అయితే ఇదివరకు ముందుకు రాలే. ఇప్పుడు ఏదంటారు నా కాన్స్టిట్యూన్సీ కన్సల్ట్, ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఒకళ్ళు పెట్టుకుంటా పోతే అది కరెక్ట్ కాదు. కార్యకర్తల్ని ముందు చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు ఉండే కార్యకర్తలు ఎలా చేశారో అలా చేయాలని మనం అనలేదు. అదే వాళ్ళు కరెక్ట్ చేయకనే వాళ్ళని ప్రజలు కూలగొట్టేశారు. కానీ మనం ఏం చేయాలా, ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకు చేస్తుంటే కార్యకర్త ముందుకు ఎక్కుతాడు. ఇక మనం ఇద్దరం ఉన్నాం, మన ముగ్గురం ఉన్నాం, వాళ్ళు సీనియర్లుగా జూనియర్లు అనుకుంటా పోతే అది పోయింది, ఇది పోతుంది మళ్ళీ అన్నది కష్టమవుతుంది. అందుకని ఒకటే, మేము మా జిల్లా అధ్యక్షులకే కానీ
మా కాన్స్టెన్సీ రాబోయే రోజుల్లో గెలుపు కోసం మీరు మీరు ప్రయత్నిస్తున్నారు అన్న. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు మనం ఏంటంటే జిల్లా మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ఉన్నారు, మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మా చైర్మన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒకదాటికి వచ్చి మరి ఎలా చేద్దాం. సరే ఇప్పుడు ఏమైందంటే మన అనిల్ గారు ఇక్కడనే ఇంతకుముందు ఎమ్మెల్యే గెలిచారు, ఇదే కాన్స్టిట్యున్సీ కదా. మరి ఇప్పుడైతే ఆర్మూర్లో అనుకుందాం మనదే కదా, అవును. బాల్కొండ మనదే కదా. ఆయన ఉన్నాడు, మళ్ళా మోహన్ అన్న ఉన్నాడు, ఇదే ఉన్నాడు. సరే మా సునీల్ అన్న ఉన్నాడు, ఇదే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒకదాటిగా ఉండి మరి ఎట్లా చేద్దాం, కార్యకర్తలు మరి ఎట్లా చేయాలా, మరి ఎట్లా ముందుకు పంపాలన్నది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళు చెప్తే చేస్తాం. కానీ వాళ్ళకి వర్గాలుగా విడిపోయారు అన్నట్లు వినబడుతుంది. దీనిపై మీ సమాధానం? కానీ అదైతే ఇంకా వినలేదు మేము. కానీ ఏందన్నది ఇంకా అన్నది అర్థం కాలేదు. అది ఇప్పుడు అంటారు కొంతమంది, అరే పడిరానులు అంటారు కావచ్చు. ఇప్పుడు నేను ఇదే అన్నా కదా, నేను పాతోన్ని అని ఒకరి దగ్గరికి పోతారు, కొత్తోను అని ఒక దగ్గరికి పోతారు. ఇటువంటివి జరుగుతున్నాయి, వాస్తవం జరుగుతున్నాయి అవి. కానీ అదే అన్నది ఏం చేయలేకూడదా. ఇప్పుడు మాకు ఫస్ట్ మేమేమంటామంటే మండల పార్టీ కన్వీనర్లు ఉన్నారు ఎక్కడనే. కానీ ఆ పార్టీ ఇంతకుముందు నేను కూడా చేశాను, మండల పార్టీ కన్వీనర్లు. ఆ మండల పార్టీ కన్వీనర్లు ఉన్నారు కదా. ఇప్పుడు మన దగ్గర 7 మండలాలు ఉన్నాయి అనుకుందాం. ఈ 7 కలిసి మరి ఏంది మన ఎవరికి సునీల్ అన్న దగ్గరికి పోయి మరి అన్న ఏంది కదా జిల్లా అధ్యక్షుడి దగ్గరికి పోయి, జిల్లా అధ్యక్షుడికి పోయిన తర్వాత ఒకవేళ ఏంది అన్నది మరి ఇట్లా జరుగుతుంది. ఇది ఒకతో మహేష్ అన్న దగ్గరికి పోండి అందరు కలిసి మరి కార్యకర్తలని పెంచుతారా, మరి ఇట్లనే ఉంచుతారా, అది చూసుకోలే. కానీ నేను కార్యకర్తను ఇప్పుడు ఈ మిన్లా పెట్టుకుంటా అందులో పెట్టుకుంటే కరెక్ట్ అనిపించలేదు నాకు. ఇది కరెక్ట్ కూడా అనుకుంటలేను నేను. సరే ఇప్పుడు ఎందుకంటే నేను కూడా చేశాను, 25 ఏళ్ళ నుంచి రాజకీయం చేశాను. నేను ఉన్నప్పుడు కూడా చాలా బాగానే నడిచినాయి, అందరం మంచిగానే ఉన్నాం, ఇటువంటివి లేవు. కానీ ఇప్పుడే ఘోరంగా తయారవుతున్నది. నేను ఇద్దరిని మనకు అప్పుడు ఆడన్నాడు, ఇప్పుడు ఈయన ఏందంటే అన్నోడు పోయిండు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని మనం ఎందుకు అనాలి, మన పార్టీని పెంచుకోవడానికి చూడాలి. అదే తప్పగానే ఇక ఇట్లా చేస్తుంటాయండి. ఇది నాకు ప్రతి ఒక్కళ్ళు పార్టీ కోసం సాయశక్తుల కృషి చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఇప్పుడు మన సునీల్ అన్న గారు పరాజయం పొందారు కదా, దానికి సంబంధించి మానాల మోహన్ రెడ్డి, మన ఈరావత్రి అనిల్ కూడా సపోర్టు అంతంత మాత్రానే అన్నట్లుగా వినబడ్డది. దానిపై ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే ప్రజలు అంటున్నారు, వాస్తవికానికి ఏంటంటే లోపల నడుస్తుంది. ప్రజలు ఏమంటున్నారంటే వాస్తవమే, మరి వీళ్ళు రాలేరు అని ప్రజలు కొంతమంది అంటున్నారు. కానీ కొంతమంది ఏమంటారంటే సునీల్ అన్న వాళ్ళిద్దరిని పిలలేడు అని కొంతమంది అంటున్నారు. సరే, అయితే కొంతమంది ఏమో అలా అంటారు, కొంతమంది ఇలా అంటున్నారు. మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఆయన ఇప్పుడు మన సీఎం గారు కామారెడ్డిలో పోటీ చేస్తే ఏమన్నారంటే వాళ్ళిద్దరు కలిసి అక్కడనే ఉన్నారు కదా అని కొంతమంది అంటున్నారు. సరే, ఇవి అన్నీ అపోహలు, అది వాళ్ళకు సంబంధించిన విషయం. కార్యకర్తలు సరే కొన్ని పొరపాట్లు అన్నది జరిగిండే కావచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు తన ఓడిపోవడానికి ఈ కారణమైంది. ఎందుకంటే మనం తన మీద ఉన్న ఆయన ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క ఓటుకు 2 నుంచి 3 వేలు ఇచ్చాడు, చీరలు ఇచ్చాడు, అన్నీ చేశాడు కదా. మరి అట్లా చేసినప్పటికీ ప్రజలు ఏం చేస్తారు కొంతమంది. సరే, ఆ విధంగా కొన్ని ఓట్లు తనుకోపండుకోవచ్చు. డబ్బు వల్ల కొంతమంది లొంగిరు, ఇది అయితే నిజం. ఇక వాళ్ళ మీద ఇళ్ళ మీద ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇళ్ళన్నది అనుకోరు అని చెప్తారు. కానీ అది నిజమైంది అబద్ధమైంది అది పూర్తి మనకు అవగాహన లేదు. సరే అన్న, అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి గృహలక్ష్మి అని, మన ఇందిరమ్మ ఇళ్ళని 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, వాటిపైన ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఇప్పుడు ఫస్ట్ పళ్ళు ఏం చేశాడంటే ఇప్పుడు బస్సు అయితే పెట్టాడు, ఉచిత బస్సు పెట్టాడు. సరే, ఉచిత బస్సు అన్న తర్వాత ఏమైంది, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. సరే, ఇప్పుడు ఏంది 18,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాడు. 2 లక్షల రుణమాఫీ ఏకదాటి చేయలేదని, ఏకదాటి చేయలే, వాస్తవం ఏకదాటి చేయలేదంటే దాంట్లో ఏముందంటే రేషన్ కార్డు, ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, అయితే ఏమన్నా మనం ఇంటికి ఒకటి అన్నాం. ఇప్పుడు 4 ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నానండి, నా ఇంట్లో ఇప్పుడు 3 ఉన్నాయి రుణాలు. 3 కలిసరికి 5 లక్షలు ఉంది. దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని ఒకదానికి తీసుకొచ్చి ఎవరిది కట్ చేద్దాం, మనిషి కింద కట్ చేద్దామా అన్నది దాన్ని ఓ సర్వే పెట్టుకున్నారు.
అది నడుస్తుంది. ఇక వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడే కావాలంటే ఇప్పుడు అవుతుంది ఆయన ఆల్రెడీ ఏమన్నాడు చేస్తున్నాడు, మొన్న అన్నాడు నెలకు చేస్తున్నాడు, 2 నెలలకు చేస్తున్నాడు. సరే కొన్ని కొన్ని అవకతవకలు అన్నది కూడా జరుగుతుంటాయి కావచ్చు. ఎట్లా అంటే చెయ్యని కాదు, చేసుడే, అది చేస్తానని ఆల్రెడీ ఒప్పుకున్నాడు. సరే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాడు, అది ఆల్రెడీ ఈ నెలలో స్టార్ట్ అవుతుంది, చేస్తుండు. రైతు బంధు ఏంటంటే సరే ఇప్పుడు 15 ఎకరాలకు 20 ఎకరాలు 100 ఎకరాలకు వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా కాదు, ప్రజల కోసం ఏం చేస్తుందంటే 10 ఎకరాలు 7.5 ఈ రెండుకి ఆల్రెడీ 4-5 రోజుల్లో డిసైడ్ చేస్తుంటారు. చేసి 7.5 ఎలా 2.5 ఎలా ఫస్ట్ ఆల్రెడీ నీకు ఏంటంటే 14వ తారీఖు నుంచి 1 ఎకరా నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఎకరా నుంచి డిసెంబర్ లోపు ఇవన్నీ అయిపోతాయి. రుణమాఫీ కాదు, ఇది రైతు బంధు, రైతు భరోసా. ఇప్పుడు రైతు భరోసా అయిపోతుంది. సరే ఇప్పుడు ఇంకోటి ఏదేముంది, ఈ ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఇందిరమ్మ కమిటీలు వేశారు కాబట్టి ఇప్పుడు ఏముంది, ఆయన ఇప్పుడు మనకు 14వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఒక ప్రోగ్రామ్ పెట్టి కదా, అందులో అన్నీ డిక్లేర్ వస్తుంది. ఊరికి ఒక ఆఫీసర్ ఉంటాడు, మన మండల పార్టీ ఆఫీసర్ అన్నిటికీ ఆయన ఉంటాడు. ఆయన వచ్చేసి ఎవరికి ఉన్నదో ఫస్ట్ ఏంటంటే ఇల్లు లేని వాడిది ఫస్ట్. ఆడికి భూమి లేదనుకుందాం, భూమి లేని ఒక లిస్టు పక్కకు పెడతారు. ఎందుకంటే ఈ ఊర్లో ఎంతమందికి భూమి లేదు, ఇల్లు లేదు, అది పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారికి వస్తుంది సెకండ్ టైప్లో. ఇప్పుడైతే ఇల్లు లేని వారికి ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ ఇస్తారు, అదే నిజం. అలాగే ఇంటి స్థలం ఉన్న వాళ్ళకు ఆర్థిక సాయంగా 5 లక్షలు ఇస్తున్నాం అని చెప్పారు. ఇంతవరకు ఎంతమందికి వచ్చినాయి అంటే ఇంకా అది కమిటీ కాలేదు కదండి, ఇప్పుడే అది కాబట్టి ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్నాం కదా 14 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 14 నుంచి అదే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఇంటింటికి వస్తున్నారు. ఇప్పుడు సమగ్ర సర్వే అన్నారు. సమగ్ర సర్వే అది దేనికోసం సంబంధించింది? అయితే ఇవే ఇప్పుడు నీకు ఏముంది ఏం లేదు, ఇల్లు ఉంది ఇప్పుడు ఇల్లు ఉన్నదా నీకు, ఇప్పుడు ఇల్లు లేని కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమంది సరే మా వాళ్ళే కదా అని చెప్పేసి పెడతారు. అది ఉండద్దు, ఆ సర్వేలనే రావాలి. అది ఇది లేదు. ఆ రోజు ఏముందంటే లాస్ట్ రోజు మీటింగ్ రోజు ఈ 5 ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు. అందులో 5 మెంబర్స్ కదండి, 5 మెంబర్స్ ఎవరు మన సెక్రటరీ వీళ్ళు ఉంటారు, పబ్లిక్ ఉంటుంది. ఆడన్నీ పేర్లు బయట చదువుతారు. ఏంది మరి ఏడుకున్నదా అని చూస్తారు. ఈడుకున్నదంటే అది లేదు, ఒకటి ఉన్నదంటే ఒకటి లేదంటారు కదా, అది నడవదు, లేనిదే నిజం. ఇప్పుడు ఇంతకుముందు జరిగినాయి కొన్ని, ఒక్కొక్కళ్ళకు హౌసింగ్ ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయా, ఇక లక్షలు తీసుకుంటే కూడా ఇచ్చారు కదా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా. మరి అది ఇట్లా జరగద్దనే పెడుతుండే కదా. ఇప్పుడు మన దాంట్లోనే జరిగినాయి. మన భీమగల్ మండలే 50,000 నుంచి 1,50,000 2 లక్షలు. మరి ఇప్పుడు కార్యకర్తల వాళ్ళ పరిస్థితి ఏంది? మరి చిన్న స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలది సరే అన్న, ఇప్పుడు చిన్న స్థాయి వచ్చిన కార్యకర్తలే మెయిన్గా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అన్నీ చేసేది వాళ్ళే. ఒక లీడర్ వచ్చినప్పుడు ఫ్లెక్సీ కట్టుకోవాలి, ఆడే కట్టాలి. ఏదైనా ఎక్కాలంటే ఆయన ఎక్కాలి. ఏదైనా ప్రజలకు ఇస్తారులో అన్నం పెట్టి ఇవ్వాలన్నా వాళ్ళే ఇవ్వాలి. ప్రతి ఒక్కరు చేసే వాళ్ళే. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు అన్నట్టు ప్రజలు అన్నట్టు ఏమో రంగులేమో రామచిలుకలు, మింగుడేమో గోరెంకలు. ఇలాగా ఇప్పుడు గోరెంకలు తయారండి. రామచిలుకలు పాపం ఏదో రంగే చూపిస్తున్నాయి తప్ప ఈ గోరెంకలు కూడా ఆలోచించుకోవాలి కొంచెం. కార్యకర్తలరా మీరు కూడా కొంచెం జాగ్రత్త అయినండి. ఎందుకంటే తమ్ముళ్ళరా ఇప్పుడు వీళ్ళందరికీ మనం ఏంటంటే వీళ్ళందరికీ మనం మోస్తున్నాం, కానీ వీళ్ళు ఏం చేస్తారు, మనం దొక్కుతున్నారు. కానీ తొక్కుడు పని బంద్ చేస్తే ఎవడైనా ఇంత తొక్కేతందుకు ఉన్నాడో మన దాంట్లో మననేవన్నా సరే కానీ ఆయనని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దొక్కుతాడు, ఇప్పుడు ఇంకోళ్ళ దొక్కుతాడు. ఇప్పుడు ప్రజలకు కూడా ఏమవుతుంది, ఎవరే కానీ మనకు ఒక ఎమ్మెల్యేకు మనకి పార్టీని అందరు చేతురు మారుతుర్రు. కానీ ఎన్ని అందులో ఎమ్మెల్యే వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక వచ్చినోడు ఎందుకు వస్తాడు, ఏమన్నా దొబ్బుకుందాంరా దోసుకుందాం అన్న తప్ప ఇంకా ఎవడు రాడు. అది తప్పు. అంతకుముందు ఏంటంటే మరి ఎలక్షన్ ఇప్పుడు వస్తున్నాయి, చాలా నాకు ఈ పార్టీ నచ్చలేదు, ఈ ఎమ్మెల్యే నచ్చలేడు, నేను ఇన్నితను పోతున్నాను చెప్పి అలాగ వచ్చినాడు మానవత్వం ఉన్నవాడు నాకు తెలుసు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇక అది ప్రభుత్వం అధిష్టానం ఏం చేస్తుందో మాకు తెలియదు, కానీ మా అధిష్టానం కూడా చెప్తున్నాం మళ్ళీ కూడా అన్న జాగ్రత్త. ఎవరు వచ్చినా కానీ ఇది వాళ్ళ మన చిన్న కార్యకర్తలు ఇప్పుడు అన్నాడు, చిన్న కార్యకర్తలను తొక్కటానికి వీళ్ళందరూ వస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కానీ టైం పడ్డానాడు, తిరగబడ్డానాడు అందరికీ అంతే గయప్. తమ్ముళ్ళు జాగ్రత్త. నేను మళ్ళీ కూడా మీడియా ముందుకు వస్తా.
ప్రజాస్వామ్యంలో మనం ప్రజలందరికీ న్యాయం చేద్దాం, కార్యకర్తలకు న్యాయం చేద్దాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ మీరందరూ కూడా చేయాలని, అందరు కలిసికట్టుగా పనిచేయాలని, పాత కొత్త అనకుండా ఏ రోజైతే అందరం వచ్చినామో ఒకటే గుటికి వచ్చినా కూడా ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఒకడు ముందు పుడతాడు, ఒకడు ఇంకా పుడతాడు, తర్వాత పుడతాడు, లాస్ట్ పుడతాడు. వాళ్ళు కూడా మన తమ్ముళ్ళు అనుకుందాం, అందరం కలిసి పనిచేద్దాం. మీ మనసులో చెడు రాణించుకోకుండా, ఎవరికి చెడు చేయకుండా, చిన్న కార్యకర్తలను కూడా మంచిగా చూసుకుంటూ మంచి హాయిగా బతుకు పార్టీని ముందుకు తీసుకుపోవటానికి ప్రయత్నమే చేద్దాం తప్ప మిగతాది ఆలోచించుకోండి. దయచేసి మీ అందరికీ దండం. మళ్ళీ వస్తా. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.